అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి ప్రకృతి వికృతి అండి, తెలుగుకు సంబంధించిన సబ్జెక్టుకు చూద్దాం ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఫస్ట్ వన్ 6th క్లాస్కి వచ్చేసి అటవి అడవి, అంబ అంటే అమ్మ, ఆహారం వచ్చేసి వంగిరం, కథ అంటే కథ, కార్యం అంటే కజ్జం, కీర్తి అంటే కీర్తి, కుండం అంటే కుండ, కులము అంటే కులము, గర్వము అంటే గుర్వము, గుణము అంటే గుణము, గ్రాసం అంటే గాసం, చంద్రుడు అంటే చంద్రుడు, చిత్రం అంటే చిత్తరువు, త్యాగము అంటే త్యాగము, ధర్మము అంటే దమ్మము, దూరం అంటే దవ్వు, దీపం అంటే దివ్వె, దిశ, నిజము నిక్కము, నిద్ర అంటే నిదుర, నిమిషం అంటే నిముసం, పశువు అంటే పశువు, పత్తనం అంటే పట్నం, పూర్ణిమ అంటే పున్నమ, పృథ్వీ అంటే పుడమి, పర్వము అంటే పబ్బం, ప్రతిజ్ఞ అంటే ప్రతిన, ప్రయాణం పయనం, ప్రాణము పానము, భక్తి, భాష భాష, భోజనం బోనం, బృంగారం బంగారం, మన్యము అంటే మన్ని, మేఘము అంటే మోగము, ముఖం మోగం, మౌక్తికం ముత్యం, రాత్రి రేతిరి, విద్య విద్యే, శక్తి సత్వ, శ్రీ సిరి, సముద్రం సంద్రం, సహాయం సాయం, సింహం సింగం, సంతోషం సంతాసం, స్నం అంటే తానం, స్నం అంటే తానం, స్వామి అంటే సామి. అంతే అండి. నెక్స్ట్ 7th క్లాసు ఆశ ఆశ, ఆకాశం, ఆశ్చర్యం ఆశ్చర్యవు, ఆహారం కొంగిరం, కథ కవిత కవిత, కార్యం కజ్జం, కుల్య అంటే కాలువ, చిత్రం అంటే చిత్తరువు, దిశ అంటే దశ, నిద్ర అంటే నిద్ర, పర్వం అంటే పబ్బం, పక్షి పక్కి, పశువు పసరం, పుణ్యం పుణ్యం, పుస్తకం పోతం, పూర్ణిమ అంటే పున్నమ, భక్తి బత్తి, భాగవతం అంటే భాగవతం, ముఖం అంటే మోగం, రాత్రి, వర్ణం అంటే వన్నె, శిఖ అంటే సిగ, సంతోషం సంతాసం, సంధ్య సంజ, సింహం సింగం, స్తంభం కంబం, స్థానం అంటే తానం. నెక్స్ట్ వచ్చేసి 8th క్లాస్ అగ్గి, అద్భుతము అభ్రము, ఆశ్చర్యము అంటే అచ్చెరువు, ఆహారము వంగిరము, కుల్య అంటే కాలువ, కులం కోలం, ఘని, గుణం గోణం, దీపం దివ్వె, దోషం, ధర్మం దమ్మరం, పశువు, పుణ్యం పుణ్యే, ప్రేమ, బృంగారము బంగారము, భక్తి బగిలి, ముఖము మోగము, రాసులు, రాత్రి, విద్య విద్యే, వైద్యుడు వజ్జు, సంతోషము సంతాసం, సాయము, హృదయం లేదా. 9th క్లాస్కి సంబంధించింది చూద్దాం. అన్యాయం అన్యము, ఆవేశం, ఒలి, ఎక్కువము, కర్షం కర్రము, కహలం కయ్యం, కష్టం కాస్తి, క్షేమము సేమము, దృష్టి దిష్టి, ద్వియి దోయి. నెక్స్ట్ దేవర, ప్రభువు, ప్రకారం ప్రహరి, పీఠం పీట, భాగ్యం భుక్తి బుత్తి, భోజనము అంటే బోనము, బేర్రి అంటే బేరి, మనిషి, యత్నం జతనం, రాక్షసి అంటే రాకాసి, వేషం, శిఖ సిగ, సుల, సఖి సుక్తి శుద్ధి, హింస అంచ. సో నెక్స్ట్ 10th క్లాస్ అండి. ఆధారం అంటే ఆదరువు, ఆజ్ఞ అంటే ఆశ్చర్యం అచ్చెరువు, కథ కవిత కయిత, కార్యం కర్జం, కావ్యం కబ్బం, దిశ దశ, ప్రయాణం పయానం, భాష మృత్యువు మిత్తి, యోధులు బోధులు, యజ్ఞం యన్నం, విద్య శిఖ సిగ, శక్తి సితి, సముద్రము సంద్రము, సహజం స్తంభము కంజము, హృదయం ఎద.